హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఏంటంటే మోడల్ పేపర్స్ అయితే తెలుసుకుంటున్నాం కదా! ఏ ఏ క్వెషన్స్ ఎలా అడుగుతాడు, మనం ఎలా ఆన్సర్ చేయాలి అన్న దాంట్లో మోడల్ పేపర్స్ అయితే తెలుసుకుంటున్నాము హైడ్రాలిక్స్‌లో. సో, నెక్స్ట్ పేపర్ అయితే చూద్దామండి. సో, మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ మీకు చూడాలి అనిపిస్తే కంపల్సరీగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కిందన రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా! సో, దాన్ని ఓకే చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాంట్లో ఆల్ అన్న ఆప్షన్ని ఓకే చేస్తే నేను లేటెస్ట్‌గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్‌గా మీ మొబైల్‌కి అయితే వచ్చేస్తుంది. ఇంక లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? సో, అందులో ఫస్ట్ క్వెషన్ ఆల్రెడీ నేనేంటంటే షార్ట్స్ అన్నవి కంప్లీట్ చేశాను. సో, ఇప్పుడు ఎస్సైస్ అయితే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాననమాట. అందులో మనం ఇప్పుడు 4th మోడల్ పేపర్‌లో చేస్తున్నాము. సో, ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్ క్యాపిలారిటీ. ఎక్స్‌ప్లెయిన్ ద బర్డెన్ టైప్ ప్రెషర్ గేజ్ విత్ ఎ నెట్ స్కెచ్. సో, ఇదంతా థియరీ అయితే అడిగాడు. సో, మనకి సర్ఫేస్ టెన్షన్ అన్నది మనకి ఆల్రెడీ డెఫినిషన్స్ అన్నవి ఉంటాయి కాబట్టి డెఫినిషన్స్ అన్నది మీరు ఎలా అయితే మనం రాస్తామో సో అదే ఎగ్జాక్ట్ అయితే రాయాలి అండి కంపల్సరీగా. నెక్స్ట్ ఏంటంటే బర్డన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ క్యాపిలారిటీ రైజ్, క్యాపిలారిటీ ఫాల్ అని చెప్పేసి మనకి ఇక్కడ 2 డయాగ్రామ్స్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎస్ఐ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే బర్డన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ మెకానిజం అన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి కంపల్సరీగా. సో, ఇది బర్డన్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. ఇందులో ఏంటంటే మనకి ఫస్ట్ అసలు ఈ ప్రెషర్ గేజ్ అంటే ఏంటి రాయాలి. సో, ప్రెషర్ గేజ్ రాసిన తర్వాత మనకి టైప్స్ ఉంటాయి కదా! సో, ఆ టైప్స్. సో, ఫస్ట్ అసలు ప్రెషర్ గేజ్ అంటే ఏంటి, టైప్స్ రాసిన తర్వాత వీడేం అడిగాడు, బర్డన్ ట్యూబ్ అడిగాడు కాబట్టి అప్పుడు బర్డన్ ట్యూబ్ గురించి మనం హెడ్డింగ్ పెట్టి అప్పుడు మనకి ఈ డయాగ్రామ్ అన్నది డ్రా చేసి దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, వర్కింగ్ ఎలా ఉంటుంది, ఏంటి అన్నది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, మనకి ఇక్కడ ఏంటంటే టైం లేదు కాబట్టి నేను జస్ట్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తున్నాను. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నది నేను చెప్తున్నాను కాబట్టి మీరు జస్ట్ అలా చూసుకోండి. ఓకేనా? ఎందుకంటే మనకి చాలా టైం అయితే తక్కువ ఉంది. నేను కూడా ప్రాపర్గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను ఇంత ఫాస్ట్గా అయితే. సో, అందుకని చెప్పి మీకు వాట్ ఈజ్ వాట్ అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తే సరిపోతుందని చెప్పేసి ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కదా, హెల్ప్ అవుతున్నట్టు ఉంటుంది కదా, అందుకని. సో, నెక్స్ట్ వాట్ ఈజ్ వెంచరీ, ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ నీట్ స్కెచ్. నెక్స్ట్ బ్రైన్ సొల్యూషన్. సో, మనకి ఇక్కడ ఒకటి థియరీ అడిగాడు, ఒకటి ప్రాబ్లమాటిక్ అనేది ఇచ్చాడనమాట. బ్రైన్ సొల్యూషన్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.15 ఈజ్ డ్రైనింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది లార్జ్ ఓపెన్ ట్యాంక్ త్రూ ఏ 80 mm pipe. The drain pipe ends at a point 10 meter below the surface of the brine in the tank. Neglecting friction, calculate the velocity of flow at the point of discharge from the pipe. సో, ఇలా మనకి ఇచ్చారనమాట. సో, ఫస్ట్ మనం వెంచురీ మీటర్ గురించి తెలుసుకుందామండి. వెంచురీ మీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద fluid through a pipe. Venturi meter is a device which creates the press drop in the direction of fluid flow. Venturi meter as shown in figure. It consists of a short convert cone having an angle of 21 plus 1 degree plus or minus 1 degree. Throat diameter d by 2 equal to 1 by 3 to 3 by 4 d1. In general, throat diameter is taken as half of the pipe diameter. Divergent cone having an angle of 5 degrees to 15 degrees. As usually, smaller angles of 6 degrees to 7 degrees are used to prevent the separation of fluid flow. A manometer is connected between the inlet and the throat to measure the difference of pressure. ఇది వెంచురీ మీటర్ డయాగ్రామ్ అండి. ఆల్రెడీ మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కదా, సో వెంచురీ మీటర్ డ్రా చేస్తారు, వర్కింగ్ ప్రిన్సిపల్ రాస్తారు. సో, వర్కింగ్ ప్రిన్సిపల్ రాసిన తర్వాత మనకి ఇలా బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఉంటుంది కదా, మనకి ఈ డిశ్చార్జ్ ఈక్వేషన్. సో, దీన్ని కూడా మనకి రాయాల్సి ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనకి ప్రాబ్లం అన్నది చూద్దాం. సో, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఇచ్చాడండి, 1.15 ఇచ్చాడు. సో, డయామీటర్ అన్నది 80 mm అన్నాడు కాబట్టి మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. టేకింగ్ పైప్ ఎండింగ్ సెక్షన్ 2 యాజ్ ఎ డేటమ్.
Okay, Z1 10 meters, Z2 equal to 0 meters. Next P1 equal to P2 equal to P atmosphere. V1 equal to 0. Applying the Bernoulli's equation between 1 and 2. Okay, 1 and 2. సో ఈ 2 పైప్స్కి కూడా బెర్నౌలీస్ ఈక్వేషన్ని మనం అప్లై చేస్తే P1/W ప్లస్ V1 స్క్వేర్ బై 2G ప్లస్ Z1 ఈక్వల్ టు P2/W V2 స్క్వేర్ బై 2G ప్లస్ Z2. సో P1 అన్నది 0 కాబట్టి మనకి ఇక్కడ 0 ప్లస్ మనకి ఇక్కడ V1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ V2 స్క్వేర్ అన్నది తెలియాలి. సో V2 స్క్వేర్ తెలియాలి అంటే మనకి ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకి 0 ప్లస్ 10 ఈక్వల్ టు V2 స్క్వేర్ బై 2 ఇంటూ 9.81 ప్లస్ 0. సో V2 అనేది 14 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. Next question, a circular pipe of 200 mm dia carries oil of relative density 0.75. The discharge through the pipe is 70 liter per second at a section 1 meter above the datum. The pressure is vacuum of 3 centimeters of mercury. What is the total head at the section in meters of oil? Derive, next B bit and derive an expression for force exerted by a jet when it is strike at the center of fixed symmetrical curved vein. సో మనకి ఇక్కడ కర్వ్డ్ వెయిన్ యొక్క డెరివేషన్ అయితే అడిగాడు. ఇంపాక్ట్ ఆఫ్ జెట్. ఫస్ట్ ప్రాబ్లం అయితే చూద్దాం. గివెన్ డేటా అన్నది రాయాలి. పైప్ డయామీటర్ D ఈక్వల్ టు ఇక్కడ ఎంఎంలో ఇచ్చాడు కాబట్టి మనకి మీటర్స్లో చేంజ్ చేసుకుంటాము. 200 mm కాబట్టి 0.2 మీటర్స్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆయిల్ అన్నది ఎంత ఇచ్చాడు? ఆయిల్ కాబట్టి SO అని పెడతాము. 0.75 అండ్ డిశ్చార్జ్ 70 లీటర్ పర్ సెకండ్ అనేది ఇచ్చాడు. లీటర్స్ని మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటే 70 ఇంటూ 10⁻³ మీటర్ క్యూబ్ పర్ సెకండ్. అండ్ డేటమ్ హైట్ Z ఈక్వల్ టు 1.0 మీటర్స్ అండ్ ప్రెజర్ హెడ్ X ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఆఫ్ వాక్యూమ్. సో స్పెసిఫిక్ గ్రావిటీ HG అన్నది మనకి కావాలి కాబట్టి SHG ఈక్వల్ టు 13.6 మనకి తెలుసు కదండి మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ. సో SO ఇంటూ H ఈక్వల్ టు SG ఇంటూ X, where H is the pressure head in terms of oil. Okay, H అన్నది మనకి 13.6 divided by 0.75 into 3, that is equal to 54.4 centimeters. ఓకే, నెక్స్ట్ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనం మీటర్స్లో 0.544 మీటర్స్ ఆఫ్ ఆయిల్ వాక్యూమ్. సో వెలాసిటీ ఆఫ్ ఆయిల్ అన్నది కావాలి. యాక్చువల్లీ Q అంటే ఏంటి మనకి తెలుసు కదా, AV అని. సో దాని నుంచి మనకి V అనేది QA. సో Q ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు. డిశ్చార్జ్ అనేది 70 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై π/4 D స్క్వేర్. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2.23 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి వెలాసిటీ హెడ్ అన్నది కావాలి. సో వెలాసిటీ హెడ్కి ఫార్ములా V²/2G. సో V² ఆల్రెడీ మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిందే వచ్చింది. సో దాని స్క్వేర్ ఇంటూ 2G, 2 ఇంటూ 9.81. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 0.253 మీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ హెడ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి టోటల్ ఎనర్జీ హెడ్కి ఫార్ములా ఏంటంటే ప్రెజర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్. సో మనకి ప్రెజర్ హెడ్ ఎంత వచ్చిందండి? 0.544 మైనస్ 0.544 ప్లస్ 0.253 ప్లస్ 1.0, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.707. నెక్స్ట్ మనకి జెట్ ఇంపెంజెస్ ఆన్ ఫిక్స్డ్ కర్వ్డ్ ప్లేట్ ఎట్ ద సెంటర్. సో ఫిక్స్డ్ కర్వ్డ్ ప్లేట్ ఎట్ ద సెంటర్ అన్నది మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది జెట్, సో ఇలా స్ట్రైక్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ కర్వ్డ్ ప్లేట్. ఓకేనండి. సో మనకి ఇలా డయాగ్రామ్ అన్నది డ్రా చేస్తాం. The jet leaves the vein tangentially after striking. V is the velocity of jet, A is the cross-sectional area of jet, theta equal to outlet angle of the jet, M is the mass flow rate, that is equal to W by G AV. Initial velocity of the jet in x direction, V1x equal to V. Final velocity of jet in x direction, V2 minus V cos theta. ఓకే, ఫోర్స్ ఎగ్జెక్టెడ్. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అన్నది నెగిటివ్ సైన్ ఈజ్ డ్యూ టు V cos theta ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో ఎక్స్ డైరెక్షన్లో ఎఫ్ఎక్స్ అన్నది M ఇంటూ V1x మైనస్ V2x. సో M అంటే V బై G AV ఇంటూ V
మైనస్ ఆఫ్ మైనస్ వి కాస్ థీటా. సో అక్కడ మైనస్ మైనస్ మనకి ప్లస్ అవుతుంది కాబట్టి వి ప్లస్ వి కాస్ థీటా. సో ఇక్కడ వి స్క్వేర్ని మనం విని కామన్ తీస్తే వి ఇంటూ వి స్క్వేర్ 1 ప్లస్ కాస్ థీటా. సిమిలర్లీ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ వై డైరెక్షన్ అలాగే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ వై డైరెక్షన్. ఫోర్స్ ఎగ్జర్టెడ్ వై డైరెక్షన్ మనకి సేమ్ మళ్ళీ m ఇంటూ v1y మైనస్ v2y. సో దట్ ఈజ్ ఈక్వల్ టు w/g/AV. సో దట్ v1y ఈక్వల్ టు 0. సో 0 మైనస్ v sin theta. సో మైనస్ ముందు వచ్చేస్తే మనకి fy ఈక్వల్ టు మైనస్ w/g/AV స్క్వేర్ sin theta. సో నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. ఓకేనండి. సో మనం ఇలా చేస్తాం. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఫైండ్ ద మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఎ పైప్ ఆఫ్ 100 mm diameter and 2 km long and supply head is 0.9 kPa. Take F equal to 0.01. Given data, pipe diameter D equal to 100 m, that is equal to మనకి 100 ఎంఎమ్స్ అన్నవి ఇచ్చాడు. ఓకే, ఎంఎమ్స్. సో దాన్ని మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. పైప్ లెంత్ L ఈక్వల్ టు 2 కిలోమీటర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 200 మీటర్స్. ఓకే, సో నెక్స్ట్ సప్లై ప్రెజర్ P ఈక్వల్ టు 4.9 kPa, దట్ ఈజ్ ఈక్వల్ టు 4.9 into 10 to the power of 3 Newton per meter square. Friction factor F equal to 0.01. Head supply H equal to P by W, that is equal to మనకి 0.499 meter of water. సో మ్యాక్సిమం పవర్ లాస్ ఆఫ్ హెడ్ అన్నది కావాలి. హెచ్ఎఫ్ ఈక్వల్ టు h/3. ఈ ఫార్ములా ఆల్రెడీ మనకి తెలుసు. 0.499 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 0.166 మీటర్స్ అనేది వస్తుంది. సో బట్ హెచ్ఎఫ్ అంటే మనకి యాక్చువల్ ఫార్ములా ఏంటండి, FL Q² బై 3d⁵ కదా డెసి ఈక్వేషన్. సో దాని నుంచి మనకి డిశ్చార్జ్ అనేది కావాలి కాబట్టి Q² నుంచి మనకి ఆల్రెడీ హెచ్ఎఫ్ అనేది తెలుసు. సో హెచ్ఎఫ్ ఇంటూ 3d⁵ బై FL. సో దాని నుంచి మనకి Q అనేది వస్తుంది. సో Q వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏం అడిగాడు, ఫైండ్ ద మ్యాక్సిమం పవర్ అన్నది అడిగాడు. సో మ్యాక్సిమం పవర్ ట్రాన్స్మిటెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు WQH మైనస్ HF. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.63 వాట్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. A 20 cm dia jet of water strikes curved vein with a velocity of 30 meter per second. The inlet vein angle is 0 and outlet vein angle is 25 degrees. Find the resultant force of the vein. When the vein is moving with a velocity of 15 meter per second in the direction of jet. సో D ఈక్వల్ టు మనకి గివెన్ డేటా సెంటీమీటర్స్లో ఇచ్చాడు, మనం మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాం. వెలాసిటీ ఇచ్చాడు. సో దాని యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఏమన్నాడు, ద వెయిన్ ఈజ్ స్టేషనరీ అన్నాడు. సో θ ఈక్వల్ టు 0, B ఈక్వల్ టు 25 degrees. వెన్ x డైరెక్షన్ Fx ఈక్వల్ టు W/g/AV² ఇంటూ కాస్ θ ప్లస్ కాస్ బీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 9810 డివైడెడ్ బై 9.81 ఇంటూ 0.03 ఇంటూ 30 స్క్వేర్ cos 0 degrees plus cos 25, that is equal to 51.470 kilonewtons. In y direction సేమ్ మనకి క్యాలిక్యులేట్ చేస్తే మనకి మైనస్ 11.410 కిలోన్యూటన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే సైన్ ఇండికేట్స్ Fy ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎప్పుడైతే మనకి ఇక్కడ నెగిటివ్ అని వస్తుందో కంపల్సరీగా ఈ పాయింట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. రిజల్టెంట్ ఫోర్స్కి వచ్చేసరికి Fx² √Fx² ప్లస్ Fy², దట్ ఈజ్ ఈక్వల్ టు 52.719 కిలోన్యూటన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి బీబిట్ ఏం అడిగాడండి, వెన్ ద వెయిన్ ఈజ్ మూవింగ్ అన్నాడు. సో ఫిక్స్డ్ అన్నప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే మూవింగ్ అనేసి అన్నాడో సో మనకి అక్కడ కొంచెం లెందీ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. V1 ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్, U1 ఈక్వల్ టు U2 15 మీటర్ పర్ సెకండ్, θ ఈక్వల్ టు 0, φ ఈక్వల్ టు 25. సిన్స్ ద జెట్ ఎంటర్స్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ది వెయిన్ దెన్ ద ఇన్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్ ఈజ్ స్ట్రెయిట్ లైన్. సో ఇన్లెట్ అన్నది మనకి ఇలా స్ట్రెయిట్ లైన్లో వస్తుందన్నమాట. ఎందుకంటే
సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి ఇన్లెట్ ట్రయాంగిల్ ప్రకారం చూసుకుంటే మనకి VR1 అనేది ఏమవుతుందంటే V1 మైనస్ U1 30 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్ పర్ సెకండ్. మనకి VW1 ఏమవుతుంది V1 అవుతుంది అంటే 30 మీటర్. VR2 ఏమవుతుంది VR1 అవుతుంది అనమాట 15 మీటర్ పర్ సెకండ్. అజ్యూమింగ్ నో ఫ్రిక్షన్, ఇక్కడ ఎటువంటి ఫ్రిక్షన్ లేదని అజ్యూమ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ అవుట్లెట్ ట్రయాంగిల్ ప్రకారం చూసుకుంటే VW2 ఈక్వల్ టు VR2 cos 5 మైనస్ U2. సో VR2 అంటే మనకి 15 కదా, 15 cos 25 degrees మైనస్ 15, సో 1.4 మీటర్ పర్ సెకండ్. సో అలాగా మనం అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఇన్ ద x డైరెక్షన్, సో సేమ్ x డైరెక్షన్లోనే మనం కూడా చేస్తే Fx ఈక్వల్ టు మనకి W/G AVR VW1 మైనస్ VW2. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 14.130 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది. ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది జెట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ y డైరెక్షన్, Fy ఫార్ములా వేస్తారు, దానికి sin phi అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో దాని నుంచి మనకి వాల్యూ అనేది వస్తుంది. సో దాని తర్వాత Fy అనేది మనం చేస్తాం. నెక్స్ట్ రిజల్టెంట్ సేమ్ ఫార్ములా మనకి F ఈక్వల్ టు Fx స్క్వేర్ రూట్ ఓవర్ Fx స్క్వేర్ ప్లస్ Fy స్క్వేర్, దాని నుంచి 14.41 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A centrifugal pump impeller has outer diameter of 40 centimeters and outer width 6 centimeters. The impeller runs at a speed of 900 rpm and the blade are curved backward with a blade angle of 30 degrees at the outlet. The discharge delivered is 0.3 meter cube per second. Determine the all velocities and angles of outlet velocity triangle. Sketch the velocity ట్రయాంగిల్. సో సెంట్రిఫ్యూగల్ పంప్కి సంబంధించిన మనం వెలాసిటీ ట్రయాంగిల్స్ అన్నవి డ్రా చేసి మొత్తం ఆల్ ద వెలాసిటీస్ అండ్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్స్, ఓకే, యాంగిల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి అవుటర్ డయామీటర్ D2 40 సెంటీమీటర్స్ 0.4 మీటర్స్, విడ్త్ ఆఫ్ ఇంపెల్లర్ B2 6 సెంటీమీటర్స్, దాన్ని మీటర్స్లోకి చేంజ్ చేసుకుంటాము. మనకి స్పీడ్ అనేది 900 rpm. అవుట్లెట్ బేడ్ యాంగిల్ 5 ఈక్వల్ టు 30 degrees. సో Q అనేది మనకి 0.3 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో బట్ డిశ్చార్జ్ అనేది మనకి ఇక్కడ Q ఈక్వల్ టు పై D2 B2 VF2. సో దాని నుంచి VF2 అనేది లేదు కాబట్టి VF2ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 3.97 మీటర్ పర్ సెకండ్. సో వెలాసిటీ ట్రయాంగిల్ అనేది డ్రా చేయాలి. సో వెలాసిటీ ట్రయాంగిల్ అనేది డ్రా చేసిన తర్వాత మనకి ఏంటి, అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి మనకి tan phi ఈక్వల్ టు VF2 బై U2 మైనస్ VW2. ఓకేనండి, మనకి ఇక్కడ VF2 తెలుసు, VW2 మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎందుకంటే 5 మనకి తెలుసు కాబట్టి. U2 అన్నది కూడా మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ U2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో U2కి ఫార్ములా ఏంటంటే పై D2N బై 60, దాని నుంచి మనకి U2 వస్తుంది ఆల్రెడీ 500 tan 30. దాని నుంచి VW2 అన్నది మనకి 11.97 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. అగైన్ అవుట్లెట్ ట్రయాంగిల్ నుంచి మనకి బీటా అనేది కావాలి కాబట్టి tan బీటాకి ఫార్ములా ఏంటండి VF2 బై VW2 దట్ ఈజ్ ఈక్వల్ టు బీటా 18.34 degrees అనేది వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జెట్ పంప్ with a neat sketch. Next question, draw a neat sketch of Francis turbine and explain its main parts. ఇలా థియరీ అడిగినప్పుడు కంపల్సరీగా మీరు ఇన్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి, డయాగ్రామ్ కూడా డ్రా చేయండి, ఓకేనా. సో మనకి జెట్ పంప్ అంటే డయాగ్రామ్ ఇది, ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా, ఓకే. నెక్స్ట్ మనకి ఫ్రాన్సిస్ టర్బైన్ గురించి తెలుసు కాబట్టి డయాగ్రామ్ డ్రా చేస్తారు. సో ఈ డయాగ్రామ్ అన్నది డ్రా చేస్తారు, డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఫ్రాన్సిస్ టర్బైన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ రాసి అప్పుడు మెయిన్ పార్ట్స్ అన్నవి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు డయాగ్రామ్ గీసిన తర్వాతనే వర్కింగ్ ప్రిన్సిపల్ అన్నది రాయాలి. అలాగే నెక్స్ట్ అండ్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నవి కూడా మనం రాయాలి. అలా రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అన్నది ఉంటుంది.
Next, last question. A Pelton wheel is to be designed for the following specifications. Power, head, speed ఇచ్చాడు, ఓవరాల్ ఎఫిషియన్సీ ఇచ్చాడు, జెడ్ డయా నాట్ ఎక్సీడ్ 1/6 ఆఫ్ ది వీల్ డయా, డిటర్మైన్ ద వీల్ డయా, నెంబర్ ఆఫ్ జెట్స్ రిక్వైర్డ్, డయా ఆఫ్ జెట్, సివి ఈక్వల్ టు 0.985 అండ్ స్పీడ్ రేషియో 5 ఈక్వల్ టు 0.45. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలా మనకి ఇచ్చేసినట్టయితే ఇలా ఇచ్చేయాలనే కోరుకోండి, ఎందుకంటే డైరెక్ట్గా మనం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ మనకి ఫార్ములాస్ కనుక తెలిసినట్టయితే కంపల్సరీగా ఫుల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రాబ్లమ్సే మ్యాక్సిమం రావాలని కోరుకోండి. కొంతమందికి థియరీ కూడా సేఫ్ అవుతుంది అనుకోండి, బట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే తక్కువ స్టెప్స్లో అంటే తక్కువ ఎఫర్ట్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా వేసేసాం అనుకోండి, ఫుల్ మార్క్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. సో షాఫ్ట్ పవర్ అనేది ఎంత ఇచ్చాడండి, ఎస్పీ ఈక్వల్ టు ఒక్క నిమిషం, ఇక్కడ 12,000 అన్నాడు, ఇక్కడ 1,200 తీసుకున్నాడు. 12,000. ఓకే, సో ఎస్పీ ఈక్వల్ టు 12,000 కిలోవాట్స్, హెచ్ ఈక్వల్ టు 360 మీటర్స్ అండ్ స్పీడ్ 700 ఆర్పిఎం, ఓవరాల్ ఎఫిషియన్సీ 86. సో జెడ్ రేషియో అన్నది మనకు కావాలి కాబట్టి D/D ఇచ్చాడు. జెడ్ రేషియో అన్నది ఎంత ఇచ్చాడు మనకి, నాట్ ఎక్సీడ్ 1/6 ఆఫ్ ది వీల్ డయామీటర్. సో D/D, క్యాపిటల్ D/D ఈక్వల్ టు 6. కోఎఫిషియంట్ ఆఫ్ వెలాసిటీ CV ఈక్వల్ టు 0.985. సో స్పీడ్ రేషియో 5 ఈక్వల్ టు 0.45. సో వెలాసిటీ ఆఫ్ జెట్కి ఫార్ములా ఏంటండి, V1 ఈక్వల్ టు CV √2GH. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం వాల్యూస్ అన్నీ వేసి క్యాలిక్యులేట్ చేస్తే 82.78 మీటర్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ వీల్ U ఈక్వల్ టు 5 × √2GH, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 37.82 మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది. U ఈక్వల్ టు πdn/60, దాని నుంచి క్యాపిటల్ D అన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తాం, 1.032 మీటర్స్ అని. ఓకేనా. సో నెక్స్ట్ మనకేంటి, D/D ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు, బట్ డయా ఆఫ్ ది జెట్ అన్నది మనకి D ఈక్వల్ టు ఏమవుతుంది, 1.032/6, దట్ ఈజ్ ఈక్వల్ 0.172 మీటర్స్ అనేది అవుతుంది. దాని నుంచి ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ జెట్ Q ఈక్వల్ టు AV. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1.91 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో ఓవరాల్ ఎఫిషియన్సీ అన్నది మనకి ఎఫిషియన్సీ ఈక్వల్ టు షాఫ్ట్ పవర్ బై వాటర్ పవర్. సో షాఫ్ట్ ఆల్రెడీ మనకి ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది ఇచ్చేసాడు. సో షాఫ్ట్ పవర్ అనేది 12,000 అనేది ఇచ్చాడు. సో WQH వాటర్ పవర్ ఫార్ములా. సో దాని నుంచి మనకి Q అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. Q అన్నది ఇక్కడ ఎంత వస్తుంది, 3.95 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ జెట్ రిక్వైర్డ్ అన్నాడు కాబట్టి టోటల్ డిశ్చార్జ్ బై డిశ్చార్జ్ ఆఫ్ ది జెట్ 3.95 డివైడెడ్ బై 1.91, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.06. అంటే నెంబర్ ఆఫ్ జెట్స్ ఎన్ని కావాలండి, 2 కావాలి. ఓకే, మీకు ఇంకా ఒకవేళ ఇది ఇంకా 8, 9 అలా వచ్చింది అనుకోండి, మనం సిమిలర్ టు 3 అని రాస్తామన్నమాట. సో ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిజల్ట్ అన్నది కంపల్సరీగా రాయాలి. రిజల్ట్ రాసి మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో మొత్తం అన్నీ కూడా రాయాలండి కంపల్సరీగా. ఇలా చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది 4th పేపర్ మోడల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. ఓకే, దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.